హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐఏఎస్ సాధక్ వన్స్ అగైన్. ఈరోజు మన వీడియోలో 17th జూన్ 2021 ఇంపార్టెంట్ హిందూ ఆర్టికల్ డిస్కస్ చేస్తాం. ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏవంటే, ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి మనకు పేజ్ నెంబర్ 7లో ఉందన్నమాట. ఇక్కడ దీనికి మెయిన్ టాపిక్ హెడింగ్ వచ్చేసి మనకు వాట్ వి కాల్ అక్విటెడ్ బట్ నాట్ ఫర్గటెన్. అంటే మనకి ఏంటంటే ఎవరైతే కేసులో ఫైల్ అయిన తర్వాత ఒకవేళ అతను నిర్దోషం తెలిసిన తర్వాత అతనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాలా చేయకూడదా అనే టాపిక్ గురించి అనమాట. సో ఇది మనకి ఏంటంటే ఫర్గట్ కాకూడదా, అంటే దానివల్ల ఫర్దర్గా అతనికి ఏమైనా ప్రాబ్లం ఉంటుందా, ఇలాంటి టాపిక్స్ కూడా డిస్కస్ చేస్తాం. ఫస్ట్ ఆర్టికల్ అదనమాట, చాలా ఇంపార్టెంట్ ఇది మనకు. అట్ ద సేమ్ టైం ఇంకో ఆర్టికల్ ఏంటంటే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మనకు వాట్ ఆర్ ది మేజర్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ది ఏసీస్. ఓకే, అంటే ఎయిర్ కండిషనర్ వాడడం వల్ల ఈ క్లైమేట్ ఎలా మారిపోతా ఉంది, ఎలాంటి టెక్నిక్స్ తీసుకొస్తే మనకు దీనివల్ల అడ్వాంటేజ్ అనేది చెప్తున్నారనమాట ఈ ఆర్టికల్లో. ఇది కూడా మనకు ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ కాబట్టి కొద్దిగా ఇంపార్టెంట్ టాపిక్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అలాగే మనకు నెక్స్ట్ ఇంకొక ఆర్టికల్ వచ్చేసి మనకు ఇన్లాండ్ వెజల్స్ గురించి. ఇన్లాండ్ వెజల్స్ నథింగ్ బట్ ఏంటంటే చిన్న బోట్స్ కావచ్చు, స్ట్రీమ్స్ కావచ్చు, అటు మనకి చిన్నటి మనకి బోట్స్ ఉంటాయి కదా మనకి ఇన్లాండ్ వాటర్ వేస్లో, మనకు ఇంటర్నల్గా వాడుకున్నటువంటి వాటర్ వేస్ అనమాట, డొమెస్టిక్ వాటర్ వేస్లో. సో ఇలాంటి వాటి మీద ఒక క్యాబినెట్ వాటి యూనివర్సల్ ఒక బిల్ తీసుకొచ్చారనమాట, అంటే యూనిఫైడ్ లాస్ బిల్. ఓకే, దీనివల్ల ఏమవుతుందంటే అన్ని స్టేట్స్లో ఒకే రకం బిల్స్ ఉంటాయన్నమాట. దానివల్ల మనకు ఇంటర్నల్ డొమెస్టిక్ వాటర్ వేస్ అనేది కొద్దిగా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంది. సో దానివల్ల దాని గురించి మరి ఆర్టికల్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి మనకు అబౌట్ ది సూన్ డ్రోన్స్ మైట్ ఫేరీ వ్యాక్సిన్స్ అండ్ నథింగ్ బట్ ఇన్ ఆర్టికల్. ఈ ఐసీఎంఆర్ వాళ్ళు ఏంటంటే డ్రోన్స్ ద్వారా రిమోట్ ఏరియాస్కి వ్యాక్సిన్స్ ప్రొవైడ్ చేయాలని చెప్పేసి మనకు ఒక ఇన్నోవేటివ్ ఆలోచన వచ్చిందనమాట. దానివల్ల ఏంటంటే మనకు త్వరగా వ్యాక్సిన్స్ అనేవి ఈ రిమోట్ ఏరియాస్ కూడా మనకు అందుతాయి అన్నమాట, మనకి వితౌట్ ఫర్దర్ డిలే. సో ఇది ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారనమాట. దీని గురించి ఫర్దర్గా మన డీటెయిల్స్ వస్తే డిస్కస్ చేస్తాం ఈ ఆర్టికల్లో. ఓకేనా. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి మనకు రికార్డ్ ఎఫ్డిఏ ఫ్లో. అంటే ఎఫ్డిఏ ఫ్లోస్ చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. బట్ వాటి కాల్ ఇక్కడ మనకు అవి మంచిదే కదని డిస్కస్ చేస్తున్న ఆర్టికల్. ఓకేనా. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది మనకు మంచిదే కదని చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకే, దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ ఆర్టికల్స్ టుడే. లెట్స్ లుక్ ఇంటూ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ డీటెయిలింగ్. వెల్కమ్ టు ఐఎస్ వన్స్ అగైన్. ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి మనకు చెప్పాను కదా, రైట్ టు బి ఫర్గటెన్. రైట్ టు బి ఫర్గటెన్ అనే మీనింగ్ ఏమంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఎవరైనా కానీ అరెస్ట్ అయ్యారనుకోండి, ఇన్ ఎనీ కేస్, ఫర్ ఎగ్జాంపుల్ వచ్చి ఎగ్జాంపుల్ ఇస్తున్నాను అనమాట మనకు వాటి కలిపి మనకు an అమెరికన్ సిటిజన్. ఓకే, an అమెరికన్ సిటిజన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ వాటి కాల్ అతను ఇండియాకి వచ్చారనమాట ఒకసారి. ఈ ఇండియన్ ఇమిగ్రేషన్ వల్ల ఏంటంటే దే ఫైల్డ్ ఎ కేస్ దట్ ఈస్ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాఫిక్ సబ్స్టెన్సెస్ 1985 యాక్ట్ బేస్ చేసుకొని అతని మీద ఒక కేసు వేయడం జరిగింది అనమాట. ఓకేనా, అతని దగ్గర డ్రగ్స్ ఏదో ఉన్నాయని చెప్పేసి మనకు అర్థమవుతుందా. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ఆర్టికల్ ఇన్సిడెంట్స్ హ్యాపెన్ టు ది ఇండియన్ ఆరిజిన్ అమెరికన్ సిటిజన్ అనమాట. సో వాట్ హ్యాపెన్, ద కోర్ట్ కేస్ గోస్ ద ట్రయల్, అండ్ ట్రయల్ వెళ్ళింది అనమాట. వాట్ వి కాల్ కోర్టుకి వెళ్ళింది అనమాట. ఈ కోర్టులో ఏమైందంటే వాట్ హ్యాపెన్ ఇస్ దట్ ది కోర్ట్ ఫైనలీ డిసైడ్ దట్ ఈస్ నాట్ గిల్టీ. అంటే మనం వాటి మన కోర్ట్ అనేది అతనికి నిర్దోషిగా ట్రీట్ చేయడం జరిగింది అనమాట. తర్వాత ఏంటంటే when he returned to the America, okay, what happened to him is that, okay, when his name is search Google అతని నేమ్ సెర్చ్ చేసిన తర్వాత what happened is that he is charged with what we call penalty. At the same time, what is that, he is accused అనమాట, అక్యూజ్డ్ గా చూపిస్తా ఉందన్నమాట. సో అతను వేరే కంపెనీస్లో ఎక్కడ జాయిన్ కావాలన్నా కానీ సాఫ్ట్వేర్ మీన్ అతను వేరే కంపెనీలో జాయిన్ కావాలన్నా కానీ అతని క్వాలిఫికేషన్ తగ్గట్టుగా, బట్ ఆ కంపెనీస్ వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నారనమాట, ఎందుకంటే అతని మీద ఒక కేసు అనేది ఉందన్నమాట. సో దట్ ఈస్ అ రీజన్ వాట్ హ్యాపెన్ ఇస్ దట్ తో హీఈస్ నాట్ గిల్టీ. అతను గిల్టీ కాకుండా కానీ ఏమవుతుందంటే ఇక్కడ అతని యొక్క పర్టికులర్ ఇన్ఫర్మేషన్ని, అతని ప్రైవసీని దెబ్బతీసే విధంగా, అట్ ద సేమ్ టైం అతని యొక్క లైవ్లీహుడ్ దెబ్బతీసే విధంగా ఉందన్నమాట. సో హీ రిటర్న్ టు ఇండియా అండ్ ఫైల్డ్ కేస్ అగేన్స్ట్ ది అగేన్స్ట్ దిస్ అనమాట. అంటే ప్రజెంట్ ఈ జరిగిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని రైట్ టు ఫర్గెట్ అబౌట్ దానికి సంబంధించిన వరకు మనకి ఏంటంటే ఏదైనా కేసు చేయడం జరిగింది అనమాట. అర్థమవుతుంది. వాట్ హ్యాపెన్ ఇస్ దట్ ఒక పర్సన్ యొక్క ఇన్ఫర్మేషన్ని అతను కేసు కంప్లీట్ అయిన తర్వాత వాట్ వి కాల్ ఇఫ్ ఈస్ నాట్ గిల్టీ, ఇన్ఫర్మేషన్ అలాగే ఉంచాలా లేదా. ఓకేనా, అతనికి సంబంధించిన దానివల్ల అతనికి ప్రాబ్లం ఉండదు ఖచ్చితంగా ఫ్యూచర్లో. ఎందుకంటే ఒకవేళ అతను గిల్టీ కానప్పుడు అతనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎందుకు మనం వెబ్సైట్లో ఉంచాలి అనే క్వశ్చన్ రైజ్ అయిందనమాట. బట్ దెర్ ఈస్ నో ప్రాపర్ లాస్ ఇన్ అవర్, అంటే ప్రజెంట్ నేను కాన్స్టిట్యూషన్లో మనకి ఏంటంటే దీనికి సంబంధించిన ప్రాపర్ లాస్ అనేవి లేవు అనమాట. ఐపీసీలో కానీ ఇండియన్ పెనల్ కోడ్లో కానీ మనకి దీనికి సంబంధించిన లాస్ అనేవి లేవు. బట్ మనకు ప్రెసెంట్ ఒక బిల్లో మాత్రం వాట్ వి కాల్ రైట్ టు ప్రైవసీ అండ్ రైట్ టు ఇన్ఫర్మేషన్. ఓకే, రైట్ టు ప్రైవసీ అండ్ రైట్ టు ఇన్ఫర్మేషన్ ఈ బిల్లో మాత్రం దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారనమాట. ఓకేనా, ఇక మనకు దీంట్లో జస్ట్ బిల్లు మాత్రం ఒక 3-4 లైన్స్ అనేవి ఉన్నాయి దీని గురించి, రైట్ అబౌట్ ద రైట్ టు బి ఫర్గటెన్.
బట్ అవి కూడా డిస్కస్ చేస్తాం. ఓకే, వాట్ వి ఇక్కడ వాట్ ఈస్ దట్ సేయింగ్ దట్ ఇంటరిమ్ ప్రొటెక్షన్. ఓకే, ఇంటరిమ్ ప్రొటెక్షన్ మీనింగ్ ఏంటన్నమాట, బట్ ఇతనికి వాట్ వి కాల్ ఐ మీన్ తర్వాత కూడా ప్రొటెక్షన్ అనేది ఇవ్వాలన్నమాట. దాని డేటా ప్రొటెక్షన్ ఇతనికి ఉండాలి. ఓకే, ఇతను ఒక చిన్న మిస్టేక్ వల్ల ఏంటంటే ఇతని లైఫ్ మొత్తం స్పాయిల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇతనికి జాబ్ ఇక్కడ రావడం లేదనమాట. సో దట్ ఈస్ ద రీజన్ వై ఈ ఫైల్ కేస్ అగైన్స్ట్ ఇట్. ఓకే, అట్ ద సేమ్ టైమ్ వాట్ ఈస్ దట్ రైట్ టు ఎరేజర్. ఓకే, రైట్ టు ఎరేజర్ అని చెప్తున్నాను అనమాట. రైట్ టు ఎరేజర్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, I mean, any organization, any what we call company or any institution has to what we call erase the information if it is not real. Okay, it is not irrelevant. Okay, irrelevant కానీ లేదంటే ఒక ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా లేకున్న ఇన్ఫర్మేషన్ ఏదన్నా ఒక ఆర్గనైజేషన్ వెబ్సైట్లో కానీ లేదంటే ఒక ఇన్స్టిట్యూషన్ వెబ్సైట్లో కానీ ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఎక్కడైనా ప్రొవైడ్ అవుతుందంటే ఖచ్చితంగా వీ హ్యావ్ టు ఎరేజ్ ది డేటా. ఓకే, అట్ మీన్ ఖచ్చితంగా పర్సన్ ఎరేజ్ చేసే పర్సన్ ఎరేజ్ చేసే హక్కు అనేది ఉంటుందన్నమాట. ఓకేనా, ఇలాంటి ఎరేజర్ ఖచ్చితంగా ఉండాలి. బట్ ఇలాంటి లాస్ ఏంటి మనకు వీ కెన్ సీ వాట్ వి కాల్ ఇన్ యూరోపియన్ యూనియన్. ఓకే, యూరోపియన్ యూనియన్లో EU వాట్ వి కాల్ GDPR. ఓకే, జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్. ఈ వాళ్ళ దగ్గర ఉన్న రూల్స్లో అండ్ అకార్డింగ్ టు ఆర్టికల్ 17 ఆఫ్ EU మెయిన్ రెగ్యులేషన్స్. ఓకే, EU రెగ్యులేషన్ ప్రకారంగా Article 17 explains about the GDPR. Okay, General Data Protection Regulation Act. It is saying that right to erasure is very important. Okay, right to erasure చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకవేళ అతను గిల్టీ కానప్పుడు అతనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఎరేజ్ చేయాలన్నమాట. ఒకవేళ తప్పైనప్పుడు. ఓకే, అది నాట్ ఓన్లీ ఒక పర్సన్ ఇండివిజువాలిటీగా బేస్ చేసుకొని కాకుండా టోటల్గా ఒక కంపెనీ బేస్ చేసుకొని కానీ లేదంటే ఈ ఫాల్స్ ఆర్టికల్స్ ఏమైనా వచ్చినా కానీ ఒక ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఏమైనా పాస్ అయినా కానీ ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కూడా ఏంటంటే వీ హ్యావ్ టు ఎరేజ్ ఇట్ అనమాట. ఖచ్చితంగా మనం అలాంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే we have to erase it. That is what is saying that right to erasure. Okay, at the same present in మన ఇండియాలో there is no proper laws regarding the erasure of data. At the same time interim production of data. At the same time what is a right to be forgotten. ఒక రైట్ టు ఫర్గోటన్ సంబంధించినటువంటి ఇలాంటి ఆర్టికల్స్ అనేది మనకు ఇండియాలో ప్రజెంట్ కన్సిడర్ అంటే లాస్లో మనకి ఎలాంటి లేవన్నమాట. ఓకే, ఎలాంటి లా బుక్స్లో మనకి ఇలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. బట్ సింగిల్ క్లాస్. ఓకే, ఒక చిన్న రూల్ అనేది ఉందన్నమాట. దట్ ఈస్ వాట్ ఇస్ కాల్ రైట్ టు ప్రైవసీ అండ్ రైట్ టు ఇన్ఫర్మేషన్. ఈ బిల్ ఏంటంటే వీ హ్యావ్ సమ్ క్యారెక్టర్స్ లైక్ దిస్ అనమాట. ప్రజెంట్ ఇలాంటి చెప్పిన సిచ్యువేషన్ బేస్ చేసుకుని 3-4 క్యారెక్టర్స్ ఉన్నాయన్నమాట. 3-4 లైన్స్ అనేవి ఉన్నాయి. సో దాని బేస్ చెప్తున్నాను ఇక్కడ. వాట్ ఈస్ సెయింగ్ దట్ వాట్ ఈస్ సెయింగ్ దట్ for example we can divide the vertical information into 2 categories, right? Personal information, private information. And personal private information are nothing but public information. ఈ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ మనకి ఏంటంటే వీ కెనాట్ అంటే మనకి ఏంటంటే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయకూడదు అనమాట. ఖచ్చితంగా పబ్లిక్లో కొన్ని ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఎలా ఉంటుందంటే లైక్ ఆర్గనైజేషన్స్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, లేదా న్యూస్ మనకు కంపెనీస్ ఇన్ఫర్మేషన్ కావచ్చు. అవి టోటల్ ఓవరాల్ కంపెనీ గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి we can provide it, but personal information is not necessary to expose to public expose చేయాల్సిన అవసరం ఉండదు కదా. బట్ ఇక్కడ మనకి ఏం చెప్తున్నాను ఇక్కడ వాట్ వి కాల్ ఇక్కడ మనకు ఈ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటుందో అది తప్పైతే అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీ ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ కంపెనీ ఉంది. రిలయన్స్ కంపెనీ వాళ్ళు ఏంటంటే దే ఆర్ గోయింగ్ టు ఇన్వెస్ట్ ఇన్ డ్రగ్స్ అని చెప్పారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ మనకు ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఇది వాళ్ళ రిలయన్స్ కంపెనీకి కొద్ది స్పెషల్ కంపెనీస్ ఉన్నాయి, స్పెషల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకోండి. అలాంటప్పుడు ఏంటంటే ది కంపెనీ హ్యాస్ ద రైట్ టు ఆస్క్ ఫర్ ఆ కంపెనీ ఎవరైతే రాశారో ఇన్ఫర్మేషన్ ఇచ్చారో ఆ ఇన్ఫర్మేషన్ని అడిగే హక్కు ఉందన్నమాట. దే హ్యావ్ ద రైట్ టు ఎరేజ్ ద డేటా. ఓకేనా, అలా ఉందన్న పబ్లిక్ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని. బట్ రిగార్డింగ్ ద ప్రైవేట్ కంపెనీ అంటే ప్రైవేట్ ఆర్ ఇండివిజువల్ పర్సన్, ఓకే, ఒక ప్రైవేట్ పర్సన్ లేదంటే ఒక ఇండివిజువల్ పర్సన్ ఇన్ఫర్మేషన్ని ఇలా డిలీట్ చేయాలని చెప్పేసి మనకు ఆర్టికల్ లేదనమాట. ఓకే, ఓన్లీ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఆర్టికల్ ఇక్కడ చెప్తున్న ఆర్టికల్ ప్రకారం ఏంటంటే ఈ న్యూ బిల్స్ ప్రకారంగా రైట్ టు ప్రైవసీ రైట్ ఇన్ఫర్మేషన్ బిల్ ప్రకారంగా ఓన్లీ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే, ఓకేనా, ఓన్లీ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే అరేంజ్ చేసడానికి హక్కు ఉంటుందన్నమాట. ఒకవేళ అది తప్పని తెలిస్తే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక మినిస్టర్ కావచ్చు, ఒక ఎడ్యుకేషన్ ఒక పొలిటీషియన్ కావచ్చు, ఎవరైనా పబ్లిక్లో ఉన్న మేజర్ పర్సన్ వ్యక్తి ఉన్నారు. అలాంటి వ్యక్తుల ఇన్ఫర్మేషన్ మాత్రమే మనకు ఎరేజ్ చేయాలని చెప్పేసి దానివల్ల ఏంటంటే మన కంట్రీకి సెక్యూరిటీకి ప్రాబ్లం ఉంటుంది. అలా కొన్ని ఇష్యూస్ ఉంటాయి కాబట్టి సో అలాంటి వాటిలో మాత్రం మనకి ఈ యొక్క ప్రైవసీ యాక్ట్ లేదంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అప్లికబుల్ అవుతుందని చెప్తున్నారనమాట. బట్ ఇలాంటి ఇండివిజువల్ పర్సన్స్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడైనా మనకు ప్రాబ్లం అయినప్పుడు అలాంటప్పుడు ఎలాంటి స్టెప్స్ అనేవి ఉన్నాయని చెప్పేసి మనకు ప్రెసెంట్ ఆర్టికల్స్లో ఏమి లేవన్నమాట. అట్ ద సేమ్ టైం ఏంటంటే
వీ హ్యావ్ జడ్జ్మెంట్స్ లైక్ మనకు ఈ పుట్టుస్వామి జడ్జిమెంట్లో కానీ రైట్ టు ప్రైవసీ యాక్ట్లో కానీ మనకు పర్సనల్ ఇన్ఫర్మేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒకవేళ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ ఇన్ఫర్మేషన్ విచ్ ఈస్ క్రియేటింగ్ డిస్ట్రక్షన్ ఆర్ డ్యామేజ్ టు ద ఈ పర్సనల్ లైఫ్, ఒక పర్సనల్ లైఫ్కి ఏమైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తూ ఉన్నాను అనుకోండి, అలాంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా కానీ తీసేయాలని చెప్పి చెప్తున్నాను అనమాట. బట్ దెర్ ఇస్ నో క్లారిటీ అబౌట్ లైక్ ప్రెసెంట్ ఇచ్చినటువంటి రైట్ టు బి ఫర్గోటెన్ ప్రకారంగా మనకు క్లారిటీ లేదు. బట్ ఏంటంటే ఓవరాల్గా చెప్తున్నారనమాట. ఓవరాల్గా ఏంటంటే ఎవరికైనా ఒక పర్సనల్ లైఫ్కి ఏమైనా ఇబ్బంది కలిగిస్తున్నటువంటి ఆర్టికల్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, అలాంటి ఆర్టికల్స్ ఖచ్చితంగా ఏంటంటే కోర్ట్స్ హ్యాస్ టు బి రిమూవ్. ఈ కోర్ట్స్ ఖచ్చితంగా ఏంటంటే అలాంటి ఇన్ఫర్మేషన్ని లేదంటే అలాంటి యాక్షన్ ఖచ్చితంగా ఏంటంటే కోర్ట్స్ అండి వాట్ వి కాల్ తీసేయాలని చెప్తున్నారనమాట. అండ్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్ యాక్ట్ కూడా మనకు ఉంది. బట్ ఇక్కడ ఏదైనా రెగ్యులేషన్ చేస్తుంది కానీ బట్ ఏదంటే కొన్ని ఇన్ఫర్మేషన్ మిగిలిపోతున్నాయి అనమాట. లైక్ మనకి ఇక్కడ ఏదైనా జరిగిన విధంగా మనకి వేరే వాళ్ళకి వరకు జరగచ్చు. ఓకేనా, మీ కేసు మీరు క్లోజ్ అయినా కానీ ఏంటంటే అతని ఇన్ఫర్మేషన్ అక్కడ అలాగే ఉండిపోతుంది. దానివల్ల ఏమవుతుంది, అతని ఫర్దర్ ఫ్యూచర్ లైఫ్ అనేది కొద్దిగా దెబ్బతినే ఛాన్స్ ఉంది అనమాట. సో ఇక్కడ ఇతని కేసు వేయడం వల్ల మనకు ఇలాంటి కేసులు ఇంకా ఎన్నో మనకు అర్థం అవుతాయి అనమాట. సో అదే చెప్తున్నాను ఆథరు. సో ఇక్కడ మనకి ఏంటంటే ప్రైవసీ అనేది చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం ఏంటంటే రైట్ టు బి ఫర్గెటన్ అండ్ రైట్ టు బి ఎరేజర్. ఓకే, దీస్ టూ ఆర్ ది వెరీ ఇంపార్టెంట్. ఇలా ఏవైతే మనకు పర్సనల్ లైఫ్కి ఒక ఇబ్బంది కలిగిస్తుంటాయో అలాంటి వర్టికల్ అలాంటి ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఏంటంటే రిమూవ్ చేయాలి. నాట్ ఓన్లీ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ బట్ ఆల్సో ప్రైవేట్ ఇండివిజువల్ ఇన్ఫర్మేషన్ కూడా ఏంటంటే మనకు కొద్దిగా సెక్యూర్గా ఉంచుకోవాలని చెప్తున్నారనమాట ఆథర్. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మనకు అబౌట్ ది what we call advantages and disadvantages of air conditioners. Of course only one advantage అనమాట ఎయిర్ కండిషన్ వల్ల ఏంటంటే మనకు లగ్జరీ లైఫ్ అని ఖచ్చితంగా వస్తుంది కాబట్టి సో ఇది మనకు ఓన్లీ అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. దర్ అండ్ న్యూమరస్ డిసడ్వాంటేజెస్ ఇన్ ది వాట్ వి కాల్ రిగార్డింగ్ ది ఏసీస్ అనమాట. ఏసీస్ ప్రకారంగా మనకు చాలా వరకు ఏంది వాట్ వి కాల్ ఇక్కడ మనకు డిసడ్వాంటేజెస్ ఉన్నాయన్నమాట. ఓకే, ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్స్ ఏమంటే ఫస్ట్ వన్ ఈస్ దట్ ఆఫ్ కోర్స్ ది what we call climate change అనమాట. Because of these what we call air conditioners, the climate change is of course global warming, okay, pollution ఇవన్నీ కూడా మనకి రైజ్ అవుతున్నాయి అనమాట. సో అదే మనకి ఆథర్ ఇక్కడ చెప్తున్నాను అనమాట. ఓకే, ఎనర్జీ ఇన్ఎఫిషియన్సీ కెన్ షార్ట్ సర్క్యూట్ కూలింగ్ ఇండియా అంటే మనకి ఇక్కడ చెప్తున్నారంటే ఎనర్జీ ఫర్ నాట్ ఓన్లీ క్లైమేట్ చేంజెస్ మాత్రమే కాకుండా ఇట్ ఆల్సో ఇంక్లూడ్స్ ది ఎలక్ట్రిసిటీ. ఓకే, ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ కూడా చాలా పెంచేస్తుంది అనమాట ఏసీస్ అనేవి. సో ఎక్కువ మనకి క్లైమేట్ని డ్యామేజ్ చేస్తుంది. అట్ ది సేమ్ టైం ఏంటంటే మనకు ఈ ఎలక్ట్రిసిటీ కూడా వేస్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఎనర్జీ ఇన్ఎఫిషియన్సీ కెన్ షార్ట్ సర్క్యూట్ కూలింగ్ ఇండియా అంటే మన ప్రజెంట్ కూలింగ్ అవుతుంది, ఇండియాకి షార్ట్ సర్క్యూట్ లాగా అవుతుందని చెప్పేసి మనకు ఇక్కడ చెప్పడం జరుగుతుంది అనమాట మనకు ఆథర్. బట్ ఇక్కడ మనకు చూసినట్టయితే మనకు ప్రజెంట్ ఈ హీట్ వేవ్స్ అనేవి మనకి క్లైమేట్లో చాలా మనకి ఎక్కువ అయిపోతున్నాయి అనమాట. అండ్ ది సేమ్ టైం క్లైమేట్ పూర్తిగా చేంజ్ అవుతుంది బికాస్ దీనివల్ల మనకి వాట్ వి కాల్ ఈ హీట్ వేవ్స్ ఎక్కువ అవుతున్నాయంటే ఆఫ్ కోర్స్ విత్ ది ఎక్సెస్ యూజ్ ఆఫ్ ఎయిర్ కండిషనర్స్ ఇన్ ఎవ్రీ కంపెనీ. చాలా కంపెనీస్ కావచ్చు, లేదా ఈవెన్ హౌస్ హోల్డ్స్లో కూడా చాలా వరకు అనే వాళ్ళు ఏంటంటే ఈ ఏసీస్ వాడడం వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క ఈ హాట్ వేవ్స్ అండ్ హీట్ వేవ్స్ అనేది కొద్దిగా ఎక్కువ అవుతున్నాయి. అది సింపుల్ వి కాల్ ఇట్ యాస్ ఏ గ్లోబల్ వార్మింగ్. ఓకే, గ్లోబల్ వార్మింగ్ చెప్పచ్చు. సింప్లీ వాట్ వి కాల్ రైజ్ ఇన్ టెంపరేచర్. ఓకే, రైజ్ ఇన్ టెంపరేచర్ ఈస్ కాల్డ్ గ్లోబల్ వార్మింగ్, రైట్? So what it is saying that global warming is the reason because of the excess use of air conditioner. At the same time, the maximum amount of electricity is also spending. Okay, because electricity కూడా మనకి ఏంటంటే ఇండైరెక్ట్ గా ఏంటంటే ఇట్ ఈస్ ఆల్సో కాజింగ్ ఫర్ ది పొల్యూషన్. ఇట్ ఈస్ ఆల్సో కాజింగ్ ఫర్ ది పొల్యూషన్, రైట్? ఎలా అంటే చూడండి ఇక్కడ మనకు మాక్సిమం ఇన్ ఇండియా వీఆర్ యూజింగ్ మాక్సిమం అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఫ్రమ్ ది వీఆర్ ప్రొడ్యూసింగ్ మాక్సిమం అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఫ్రమ్ థర్మల్. ఓకే, థర్మల్ నుంచి ప్రొడ్యూస్ చేస్తున్నాం కదా, థర్మల్ ప్రొడక్షన్ కాబట్టి థర్మల్ ఆఫ్ కోర్స్ యూజెస్ ది కోల్ అండ్ ఫాజిల్ ఫ్యూయల్స్ కదా, ఫాజిల్ ఫ్యూయల్స్ కానీ కోల్ కానీ యూజ్ చేస్తుంటారు. సో ఇలా యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఫైనల్గా ఇట్ ఆల్సో అగైన్ క్రియేటింగ్ డిస్ట్రక్షన్ టు ది ఎన్విరాన్మెంట్. ఓకే, ఇట్ ఆల్సో అగైన్ డిస్ట్రక్టింగ్ ది క్లైమేట్. సో ఇట్ ఈస్ క్రియేటింగ్ ద పొల్యూషన్. ఓకే, నాట్ ఓన్లీ ఈ పొల్యూషన్ వల్ల ఏమవుతుందో ఆఫ్ కోర్స్ మనకి మళ్ళీ హీట్ వేవ్స్ అని మళ్ళీ రైజ్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నానంటే వాట్ వి కాల్ చాలా వరకు ఏంటంటే మనకు ఎస్పెషల్లీ ఈ అర్బన్ ఏరియాస్, ఎందుకంటే మాక్సిమం అర్బన్ ఏరియాస్లో మనకు ఎక్కువ ఏసీస్ ఉంటాయి అనమాట. అందుకే మనం చెప్తున్నాడు అర్బన్ హీట్ ఐలాండ్స్ అని చెప్తున్నారు. ఓకే, అర్బన్ హీట్ ఐలాండ్స్ అనేది బట్ ఇక్కడ వాట్ వి కాల్ అర్బన్ ఏరియాస్లో ఎక్కువ పాపులేషన్ ఉంటుంది, ట్రీస్ చాలా తక్కువ ఉంటాయి. ఓకే, చాలా తక్కువ ట్రీస్ ఉంటాయి అనమాట. దీనివల్ల ఏమవుతుంది ఫైనల్గా ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ బికమ్ లైక్ ఏ హాట్ ఐలాండ్స్, ఒక హీట్ ఐలాండ్స్లా మారిపోతున్నాయి మనకు అర్బన్ ఏరియాస్ అని చెప్తున్నారు అనమాట. ఓకేనా, అట్ ది సేమ్ టైం వాట్ ఆర్ ది కాంప్లికేషన్స్ హియర్ దట్ ఆఫ్ కోర్స్ హైడ్రోఫ్లోరోకార్బన్స్. ఓకేనా, HFCs. ఓకే, మనకు మన ఫ్లోరోకార్బన్స్ అనేది చాలా ఉన్నాయన్నమాట. ఇలా దీనివల్ల ఏమవుతుందంటే మనకు what we call this is the reason for the global warming or the heating of the climate. Okay, climate heat కావడానికి కారణం ఏదైనా ఆఫ్ కోర్స్ ఇదే కదా, HFCs కానీ లేదంటే క్లోరోఫ్లోరోకార్బన్ CFCs కానీ. ఓకే,
మనకి ఈ 2 కూడా మనకేంటంటే మేజర్ కారణాలన్నమాట. దీస్ ఆర్ ది గ్యాసెస్ దట్ ఈస్ రిలీజ్డ్ బై ది ఎయిర్ కండిషనర్స్ రైట్. అదే చెప్తున్నానన్నమాట. బట్ ఇక్కడ మనం వెన్ యూ గో టు బ్యాక్ వాట్ వి కాల్ బ్యాక్‌గ్రౌండ్ ఇక్కడ చూసినట్టయితే మనకు వాట్ వి కాల్ మాంట్రియల్ ప్రోటోకాల్ ఉందన్నమాట. మాంట్రియల్ ప్రోటోకాల్ ఉంది. ఈ మాంట్రియల్ ప్రోటోకాల్ ఏం చెప్తుందంటే వాట్ ఇట్ సేస్ దట్ దిస్ ప్రోటోకాల్ వాస్ సైన్డ్ ఇన్ ద ఇయర్ 1976లో మనకు రావడం జరిగింది ఈ ప్రోటోకాల్. ఈ ప్రోటోకాల్ బేస్ చేసుకొని ఏంటంటే ఏవైతే మనకు సిఎఫ్సిస్ ఓకేనా, సిఎఫ్సిస్ అంటే మనకు తెలుసుకోవాలి ఫ్లోరోకార్బన్స్, సిఎఫ్సిస్ అలాగే హెచ్సిఎఫ్సిస్ అండ్ హెచ్ఎఫ్సిఎస్ ఓకేనా, అంటే హైడ్రోఫ్లోరోకార్బన్స్ ఇవి ఉన్నాయి కదా. ఈ 2 కూడా ఏంటంటే మనకు దీస్ ఆర్ ది గ్యాసెస్ దట్ ఈస్ ప్రొడ్యూసింగ్ హై అమౌంట్ ఆఫ్ హీట్నెస్ ఇన్ ది ఎట్ ద అట్మాస్ఫియర్. అట్మాస్ఫియర్లో మనకు చాలా ఎక్కువ హీట్నెస్ ప్రొడ్యూస్ చేస్తుంది అన్నమాట. సో అదే మనకు చెప్తున్నారు ఇక్కడ ఆథర్, ఇలాంటి గ్యాసెస్ మీద కొద్దిగా కంట్రోల్ చేయాలని చెప్పి చెప్తున్నారనమాట. సో హియర్ ద ఆథర్ సజెషన్ సమ్ మేజర్ వాట్ వి కాల్ అడ్వాంటేజెస్, ఆఫ్ కోర్స్ ద మేజర్ చేంజెస్ దట్ షుడ్ బి గవర్నమెంట్ ఫాలో. అంటే మన గవర్నమెంట్ ఏ స్టెప్స్ ఫాలో కావాలి, అలాగే మనకు కొన్ని సజెషన్స్ ఇస్తున్నారనమాట పొల్యూషన్ కంట్రోల్ చేయడం కోసం అని చెప్పేసి. చూసినట్టయితే మనకు వాట్ ఈస్ సేయింగ్ దట్ టెక్నికల్ ఇంప్రూవ్మెంట్స్. ఓకే, టెక్నికల్ ఇంప్రూవ్మెంట్స్ ఇస్ ఫస్ట్ రీజన్. టెక్నికల్ ఇంప్రూవ్మెంట్స్ అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏసీ కంపెనీ ఉందనుకోండి, ఏసీ వచ్చేసి మనకు కంటిన్యూస్గా వర్క్ అవుతుంది అనుకోండి, ఇట్ కన్సమ్స్ హై అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎక్కువ కన్సమ్ చేసుకుంటుంది. బట్ అలా కాకుండా ఆటోమేటిక్గా మనకు ఒక రూమ్ కూల్ అయిన తర్వాత రూమ్ కూల్ అయిన తర్వాత ఏంటంటే మనకి ఆటోమేటిక్గా అది ఆగిపోవడం కానీ, అలాంటి కొన్ని న్యూ టెక్నాలజీస్ కానీ, లేదంటే ఈ వచ్చే గ్యాస్ అనేది ఫిల్టర్ అయ్యి రావడం కానీ, ఓకేనా, అలా మనకి వచ్చే గ్యాస్ వస్తుంది కదా బయటకి, సిఎఫ్సి గ్యాస్ అనేది, ఈ సిఎఫ్సి గ్యాసెస్ మనకు ఫిల్టర్ అయ్యి రావడం వలన ఇలాంటి కొన్ని చేంజెస్ తీసుకురావడం వల్ల ఏమవుతుందంటే మనకు కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి, పొల్యూషన్ తగ్గే ఛాన్స్ అని చెప్తున్నారనమాట. అట్ ది సేమ్ టైం గ్రీన్ అర్బన్ స్పేసెస్ అంటే నథింగ్ బట్ ఏంటంటే వాట్ ఈస్ సెయింగ్ దట్ అర్బన్ ఏరియాస్లో కొద్దిగా గ్రీన్ ఏరియాస్ కూడా మనం డెవలప్ చేసుకోవాలి. అర్థమవుతుంది. అంటే గ్రీన్ ఏరియాస్ అంటే కొద్దిగా స్పేస్ అనేది మనకు మన ప్లాంట్స్ కోసం వదిలేసేయాలి. పార్క్స్ కావచ్చు, లేదంటే కొన్ని ప్లేసులు కావచ్చు. దీనివల్ల ఏమిటంటే ప్రొడ్యూసెస్ హీట్నెస్ అనేది ఈ ట్రీస్ అనేది బ్యాలెన్స్ చేస్తాయి అనమాట. అర్థమవుతుందా. ఎక్కువ వచ్చే ఎక్సెస్ ఆఫ్ హీట్ అనేది మనకు ఈ ట్రీస్ వలన కొద్దిగా బ్యాలెన్స్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్తున్నాను అనమాట. అట్ ద సేమ్ టైం తర్వాత బిహేవియరల్ చేంజెస్ అంటే మన యూజ్లెస్గా మనకు ఎక్కువ ఎలక్ట్రిసిటీ వేస్ట్ చేయడం కానీ, లేదంటే యూజ్లెస్గా ఏసీస్ వేయడం కానీ, ఇలాంటి తగ్గించుకొని మనకు ఎప్పుడైతే మనకి ఎక్కువ నెసెసరీ ఉంటుందో అలాంటి టైంలో మనకి ఏంటంటే బిహేవియరల్ చేంజెస్ ఉంటుంది మనకు కామన్ సెన్స్ యూజ్ చేసుకొని మన ఫ్యూచర్ జనరేషన్కి బేస్ చేసుకొని మనం ఏంటంటే కొద్దిగా చేంజెస్ తీసుకురావాలని చెప్తున్నారనమాట. ఓకేనా. అట్ ద సేమ్ టైం ఇంకేంటంటే రెన్యూవబుల్ సోర్సెస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. రెన్యూవబుల్ సోర్సెస్ అండ్ ఆఫ్ కోర్స్ వీ హ్యావ్ టు యూజ్ లైక్ మనకు ఈ సోలార్ ఎనర్జీ కావచ్చు, విండ్ ఎనర్జీ కావచ్చు, ఓకే, హైడ్రో ఎనర్జీ, ఇలాంటి కొన్ని రెన్యూవబుల్ ఎనర్జీ యూజ్ చేసుకుంటే మనకి ఏమవుతుందంటే ఇట్ ఈస్ వెరీ వెరీ బెనిఫిషియల్ చెప్తున్నారు అనమాట. అర్థమవుతుందా. వెరీ బెనిఫిషియల్ చెప్తున్నారు. తర్వాత వచ్చేసి మనకు కూల్ బీజ్ క్యాంపెయిన్. ఓకే, కూల్ బీజ్ క్యాంపెయిన్ అంటే కొద్దిగా ఇన్నోవేటివ్గా కూల్ బీజ్ క్యాంపెయిన్ తీసుకురావాలని చెప్తున్నారు. ఓకే, వాట్ ఈస్ కూల్ బీజ్ క్యాంపెయిన్ అంటే నథింగ్ బట్ వాట్ వి కాల్ మనకి జపాన్లో ఏంటంటే ఇక్కడ మనకు జపాన్లో గవర్నమెంట్ అఫీషియల్స్ డ్రెస్ కోడ్ని కొద్దిగా ఆల్టర్ చేశారనమాట. వాట్ వి కాల్ ఆ టైంలో ఫస్ట్ ఏంటంటే జపాన్లో ఎక్కువ మనకు ఈ బ్లేజర్స్ కానీ, లేదంటే మన షూట్స్ కానీ ఇలా వేసుకోవాల్సి వచ్చేది అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే ఎక్కువ సఫికేషన్ గురయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మనకు ఈ ఇండియా కానీ ఇవన్నీ కూడా మనకు నియర్ టు ది ఈక్వేటర్ ఉంటాయి కాబట్టి. సో ఇక్కడ మనకి ఏంటంటే ఈ ట్రాపికల్ జోన్లో ఉన్న కంట్రీస్ కాబట్టి దీనివల్ల ఏమైనా కొద్దిగా టెంపరేచర్ కొద్దిగా రైజ్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. అర్థమవుతుందా. కొద్దిగా రైజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో దీని బేసిస్ ఏంటంటే కూల్ బీజ్ క్యాంపెయిన్ తీసుకొచ్చారనమాట. అంటే కొద్దిగా వీళ్ళు డ్రెస్సింగ్ కోడ్లో కొద్దిగా ఆల్టర్ చేశారనమాట. ఓకేనా, మన డ్రెస్సెస్ కొద్దిగా డిఫరెంట్గా మార్చడం కానీ ఇలా చేయడం వల్ల ఏంటంటే వాట్ వి కాల్ ఇక్కడ మనకు కొద్దిగా అడ్వాంటేజెస్ ఉండొచ్చు చెప్తున్నారనమాట. అట్ ది సేమ్ టైం ఏంటంటే హై ఆల్బెడో పెయింటింగ్ వేయడం వల్ల అంటే వాట్ వి కాల్ ఇక్కడ మనకు రూఫ్ టాప్స్లో మనకు ఎక్కువ హీట్ తీసుకుంటాయి కదా. ఈ రూఫ్ టాప్స్ వల్ల మనకి ఏమవుతుందంటే హీట్నెస్ అనేది ఎక్కువ అవుతుంది రూమ్లో. సో ఈ రూఫ్ టాప్స్ మీద మనకు ఎప్పుడైతే మనకు హై ఆల్బిడో పెయింటింగ్ వేసామనుకోండి, ఈ హై ఆల్బిడో పెయింటింగ్ ఏంటంటే ఇట్ విల్ రిఫ్లెక్ట్ ది హీట్నెస్ అనమాట. ఓకే, హీట్నెస్ మొత్తం అబ్జర్వ్ చేసుకోకుండా రిఫ్లెక్ట్ చేస్తుంటుంది అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే మనకు రూమ్ టెంపరేచర్ ఎప్పుడు కంట్రోల్ ఉంటుంది. ఓకేనా, రూమ్ టెంపరేచర్ ఎప్పుడు కంట్రోల్ ఉంటుంది. సో దట్ ఈస్ ద రీజన్ వై ఇట్ ఈస్ సజెస్టింగ్ దట్ యూ హ్యావ్ టు యూజ్ ది హై ఆల్బిడో పెయింటింగ్. అట్ ది సేమ్ టైం సబ్సిడీస్ అండ్ ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్. ఓకే, సబ్సిడీస్ ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ కూడా ప్రొవైడ్ చేయాలి గవర్నమెంట్, లైక్ కొన్ని ఇన్నోవేషన్ స్టెప్స్ తీసుకురావడం కానీ, లేదా కొత్త అడ్వాంటేజ్ తీసుకురావడం కోసం కానీ
గవర్నమెంట్ హ్యాస్ టు ప్రొవైడ్ సబ్సిడీస్ అండ్ ఇన్సెంటివ్స్ టు ది పర్టికులర్ గవర్నమెంట్ పీపుల్ కొద్దిగా ప్రొవైడ్ చేయాలి. అలాగే ఎనర్జీ ఎఫిషియెంట్ బిల్డింగ్ డిజైన్స్, ఓకే, ఎనర్జీ ఎఫిషియెంట్ బిల్డింగ్ డిజైన్స్ కూడా తీసుకురావాలన్నమాట. లైక్ మనకు డిజైన్స్ కొన్ని ఉంటాయి కదా మనకు, ఇక్కడైతే మనకు వెంటిలేషన్ ఎక్కువ ఎలా ఉంటుందో, ఓకే, వెంటిలేషన్ ఉందనుకోండి ఆటోమేటిక్గా రూమ్ టెంపరేచర్ కొద్దిగా కూల్ తగ్గిపోతుంది, కూల్ అవుతుంటుంది అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే మనకి ఎక్కువ ఏసీలు ఫ్యాన్లు అవసరం ఉండదన్నమాట. సో అది ఇక్కడ చెప్తున్నారు. అంటే కొద్దిగా వాట్ వీకల్ ఇక్కడ మనకు ఎఫిషియెంట్ బిల్డింగ్ డిజైన్ వల్ల ఏమవుతుందంటే మనకు కొద్దిగా అడ్వాంటేజ్ ఉంది చెప్తున్నాను అనమాట. ఓకే, దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ వాట్ సజెషన్ దట్ ఈస్ గివెన్ బై ది ఆథర్ రిగార్డింగ్ ది ఎయిర్ కండిషనర్స్. ఓకే, ఎయిర్ కండిషనర్ తగ్గించాలని చెప్పి చెప్తున్నారు అనమాట. ఓకేనా, చూసినది ఇంకా మనకు వాట్ వి కాల్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి మనకు ఇన్లాండ్ వెజల్స్ బిల్ రిసీవ్స్ క్యాబినెట్ నాట్. ఓకే, ఇన్లాండ్ వెజల్స్. ఓకే, ఇన్లాండ్ వెజల్స్ అంటే మీనింగ్ ఏమంటే మనకు మోస్ట్ ఆఫ్ ది ఇండియన్ వాట్ వి కాల్ ట్రాన్స్పోర్ట్ యూజెస్ ది అఫ్ కోర్స్ రైల్ అండ్ రోడ్. చాలా వరకు మనకు మాక్సిమం పార్ట్ అంతా మనకి ఏం యూజ్ చేస్తాం, యూజ్ రైల్ అండ్ రోడ్ కదా, రైల్ అండ్ రోడ్ యూజ్ చేస్తాం. బట్ ఇక్కడ ఏంటంటే స్ట్రీమ్ లైన్ వెజల్స్ రన్నింగ్ ఆన్ ఇన్లాండ్ వాటర్ వేస్. ఓకే, అంటే స్ట్రీమ్ అంటే ఇన్లాండ్ వాటర్ వేస్ కూడా ఏంటంటే వీ హ్యావ్ టు యూజ్ అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే వీ కెన్ రెడ్యూస్ ద పొల్యూషన్, వీ కెన్ రెడ్యూస్ ద కాస్ట్. ఓకే, టూ ఇంపార్టెంట్ అనమాట. ఏంటంటే ఒకటి కాస్ట్ తగ్గిపోతుంది, అలాగే మనకు పొల్యూషన్ కూడా తగ్గిపోతుంది అనమాట. సో ఈ రెండు కూడా మనకి ఏమవుతుంది, తగ్గిపోతాయి కాబట్టి, రెడ్యూస్ అవుతాయి కాబట్టి. సో ఆథర్ ఈస్ సేయింగ్ దట్ అండ్ సో గవర్నమెంట్ ఈస్ ఇంప్రూవింగ్ ద మెయిన్ చేంజెస్ అండ్ గవర్నమెంట్ ఈస్ మేకింగ్ చేంజెస్ ఇన్ ది వాట్ వి కాల్ ఇన్లాండ్ వాటర్ వేస్. ఇన్లాండ్ వాటర్ వేస్ కొంచెం చేంజెస్ తీసుకొచ్చారనమాట. అండ్ అండర్ యూటిలైజ్డ్, ఇప్పుడు ఇక్కడైతే మనకి ఎక్కువ టోటల్ వాటర్ వేస్ హ్యావ్ బీన్ ఆపరేషనలైజ్డ్. ఓకే, చూడగానే ఐ థింక్ బట్ టోటలీ 4,000 కిలోమీటర్స్ ఇన్లాండ్ వాటర్ వేస్ హ్యాస్ టు బి ఆపరేషనలైజ్డ్. అంటే నథింగ్ బట్ ఇక్కడ కొన్ని అంటే ఇక్కడైతే మనకు అండర్ యూటిలైజ్డ్ ఉన్నాయి వాటర్ వేస్ ఉన్నా కానీ దాన్ని యూజ్ చేసుకోకుండా అలాగే వదిలేస్తున్నారు. అలాంటి వాటర్ వేస్ యూజ్ చేసుకోవాలి. సో దానివల్ల ఏమవుతుందంటే మనకు కాస్ట్ తగ్గిపోతుంది, అట్ ద సేమ్ పొల్యూషన్ కూడా తగ్గిపోతుంది అనమాట. సో అది ఇక్కడ మనకు మెయిన్ క్యాబినెట్ చెప్తా ఉంది. సో దట్ ఈస్ ద రీజన్ మనకు అండర్ యూటిలైజ్డ్ అండ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఏంటంటే యూటిలైజ్ తీసుకురావాలని చెప్తున్నారు అనమాట. ఓకేనా, అట్ సేమ్ టైం సెకండ్ వచ్చేసి మనకు అండ్ యూనిఫైడ్ లాస్ ఫర్ ది ఎంటైర్ కంట్రీ. ఓకే, ఇంకోటి ఇంపార్టెంట్ వచ్చేసి మనకు యూనిఫైడ్ లాస్ అనమాట. బిఫోర్ మనకి ఇప్పుడు ఏంటంటే ఇంగ్లాండ్ వాటర్ వేస్లో మనకు చాలా వరకు ఏంటంటే మనకు ఈ యూనిఫైడ్ యూనిఫైడ్ లాస్ అనేది లేవు అనమాట. యూనిఫైడ్ లాస్ లేవు కాబట్టి మనకు వాట్ ఈస్ సేయింగ్ దట్ ఒక్క స్టేట్లో ఒక రకంగా ఉంటాయి, ఇంకో స్టేట్లో ఒక రకంగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ గుజరాత్లో ఒక రకంగా ఉంటాయి, కేరళలో ఒక రకంగా ఉంటాయి, ఓకేనా, మహారాష్ట్రలో డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. అర్థమవుతుందా? ఇలా డిఫరెంట్గా ఉండడం వల్ల అయిపోతుందంటే వాట్ వి కాల్ మనకు ఇక కన్ఫ్యూషన్ కాంప్లెక్స్ వస్తాయి అన్నమాట. సో దానివల్ల ఇక వాటి ఇన్లాండ్ వాటర్ వేస్ అనేది మనకు అంత ప్రాపర్గా లేవని చెప్తున్నారు. అది సేమ్ టైం ప్రజెంట్ వచ్చేసి మనకు ఈ సెంట్రల్ డేటా బేస్తో లింక్ అవుతుంది చెప్తున్నారు అనమాట. ఓకే, సెంట్రల్ డేటా బేస్తో మనకు మొత్తం లింక్ అవుతుంది. ఈ సెంట్రల్ డేటా బేస్ అనేది నథింగ్ బట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక బోట్ కొన్నారనుకోండి, ఒక బోట్ కొనిన తర్వాత ఏంటంటే డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్తో ఏంటంటే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం వాట్ ఈస్ సేయింగ్ దట్ ఈ సెంట్రల్ డేటా బేస్తో మనకు లింక్ కావడం వల్ల ఏమవుతుందంటే వాటికి లింక్ కావడం వల్ల ఏంటంటే ప్రతి స్టేట్లో కూడా మనకు అతని యాక్సెప్టెన్స్ ఉంటుందన్నమాట. మనకి ఎలాగైతే మనకు రిజిస్ట్రేషన్ ఉంటుందో అలాగే మనకు నేషనల్ పర్మిట్ కానీ స్టేట్ పర్మిట్ ఎలా ఉంటుంది కదా, అలా మొత్తం నేషనల్ వైడ్గా పర్మిట్ ఇచ్చేస్తారనమాట. సో ఇక్కడ మనకి కన్ఫ్యూషన్ ఉండదన్నమాట. సో దానివల్ల ఏమవుతుందంటే కొద్దిగా అడ్వాంటేజ్ పెరుగుతుంది. ఓకే, దానివల్ల మనకు ఈ వాటర్ వేస్ కూడా మనకు కొద్దిగా చేంజెస్ జరిగే ఛాన్స్ ఉంది. ఫైనల్గా మనకు ఇక పొల్యూషన్ తగ్గుతుంది, అలాగే మనకు కాస్ట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ తగ్గిపోతుంది అనమాట. సో ఫైనల్లీ దీనివల్ల మనకు ఎకానమీ కొద్దిగా అడ్వాంటేజ్ ఉంటుందని చెప్తున్నారు అనమాట. ఓకే, దిస్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. ఖచ్చితంగా మన ఫ్యూచర్లో మనకు ఇలాంటి ఆర్టికల్స్ మనం చూస్తామన్నమాట దీని గురించి, ఇన్లాండ్ వాటర్ వేస్ బిల్స్ గురించి. సో నో ప్రాబ్లం, మళ్ళీ అప్పుడు ఇంకా క్లియర్గా డిస్కస్ చేస్తాం. ప్రజెంట్ ఈరో ఆర్టికల్స్లో ఉన్న ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఏదైనా అనమాట. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ చూస్తాం. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మనకు సూన్ డ్రోన్స్ మైట్ ఫెర్రీ వ్యాక్సిన్స్. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనకి ఫ్యూచర్లో మనకు ఖచ్చితంగా ఏంటంటే మనకు ఈ డ్రోన్స్ అంటే ఈ ఐసీఎంఆర్ ఇన్వైట్స్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఓకే, మన కోవిడ్-19 టైంలో ఏంటంటే డ్రోన్స్ యూజ్ చేసుకోవాలి. ఓకే, ఈ డ్రోన్స్ యూజ్ చేయాలని చెప్పేసి మనకు చెప్పడం జరుగుతుంది అనమాట. ఐసీఎంఆర్ కూడా కొద్దిగా పాజిటివ్గా చూస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే రిమోట్ ఏరియాస్కి వ్యాక్సిన్స్ కానీ రిమోట్ ఏరియాస్కి మనకు మెడికల్ ఎక్విప్మెంట్స్ కానీ పంపించాలంటే వాట్ యూ హ్యావ్ టు డూ మనకేంటంటే కష్టమవుతుంది. సో ఈ డ్రోన్స్ వలన మనకు కొద్దిగా మంచిగా ఉంటుంది. అలాగే గవర్నమెంట్ ఈస్ వాట్ వి కాల్ మనకు ఏంటంటే అక్కడ మనకు కొంతమందికి ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేస్తుందన్నమాట. కొంతమంది ట్రైనింగ్ ఇస్తూ ఉంది డ్రోన్స్ మేనేజ్ చేయడం కోసం అని చెప్పేసి. ఈ రిమోట్ ఏరియాస్లో మనకు వెళ్ళడానికి మనకు ట్రైనింగ్ వాట్ వి కాల్ ఇక్కడ మనకు ఆఫీస్ నుంచి వర్క్ చేయాలి కదా, ఎవరి దగ్గర రీచ్ కావాలని చెప్పేసి మనకు ఈ వ్యాక్సిన్స్ని ఆపరేట్ చేయడం కోసం, డ్రోన్స్ని ఆపరేట్ చేయడం కోసం అని చెప్పేసి మనకు కొంతమందికి మన ట్రైనింగ్ ఇస్తున్నారనమాట. అర్థమవుతుందా? సో దానివల్ల ఏమవుతుందంటే మనకు ఈ రిమోట్ ఏరియాస్ కూడా మనం ఫాస్ట్గా అనుకున్న టయానికి మనకు ఈ మెడిసిన్స్ కావచ్చు లేదా వ్యాక్సిన్స్ మనం త్వరగా ప్రొవైడ్ చేయొచ్చు అని చెప్తున్నారనమాట. సో దీనివల్ల మనకు అడ్వాంటేజ్ ఉంటుంది. సో ప్రజెంట్ గవర్నమెంట్ ఐసీఎంఆర్ కొద్దిగా వర్క్ చేస్తూ ఉంది దీని మీద.
సో ఫర్దర్గా మనకు తెలుస్తుంది దీని గురించి క్లారిటీ అనేది. ఓకేనా. దిస్ ఆర్ మనకి ఆర్టికల్ గురించి ఇదేనమాట. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మనకి దీనికి వాళ్ళు పేరు పెట్టారనమాట, BVLOS అని చెప్పి, బియాండ్ విజువల్ లైన్ ఆఫ్ సైట్ అని చెప్పేసి. అంటే బియాండ్ విజువల్ లైన్ ఆఫ్ సైట్ నథింగ్ బట్ ఏంటంటే మన కళ్ళు చూడలేని మీన్ అవతల వైపు చూడొచ్చు. అంటే దేనివల్ల అంటే బికాస్ ఆఫ్ దీస్ డ్రోన్స్ వలన. సో దీనికోసం అని చెప్పేసి మనకు కొంతమంది ట్రైనింగ్ కూడా ఇస్తున్నారనమాట. సో ఫర్దర్గా దీని నుంచి మనకు క్లియర్గా వస్తుందన్నమాట వేరే ఆర్టికల్స్లో. ప్రజెంట్ ఈ ఆర్టికల్స్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇదన్నమాట. ICMR డ్రోన్స్ మీద కొద్దిగా వర్క్ చేస్తూ ఉంది. ఓకే, దట్ ఇస్ ద పాయింట్. క్లియర్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకు బట్ రికార్డ్ FDI ఇన్ఫ్లోస్ అని చెప్తున్నారు. ఎస్, కాస్ట్ ఫర్ ది సెలబ్రేషన్ నో. ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి మనకు కంట్రీకి చాలా ఎక్కువ అవుతున్నాయి అనమాట. ఈ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ టూ కేటగిరీస్ ఉంటాయి అనమాట. షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ ఉంటాయి. ఈ షార్ట్ టర్మ్ వచ్చేసి మనకు FII అని చెప్పొచ్చు, అంటే ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పొచ్చు. ఓకే, ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్. ఈ ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ అనేది నథింగ్ బట్ ఏంటంటే ఈ షేర్ మార్కెట్లో చేస్తుంది అనమాట. ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ అనేది మనకి ఏంటంటే నథింగ్ బట్ ఈ షేర్ మార్కెట్లో చేసేటువంటి ఇన్వెస్ట్మెంట్ వాట్ వి కాల్ ఇట్ FII చెప్తారు. ఈ FII అనేది నాట్ ఇంపార్టెంట్, అఫ్ కోర్స్ ఇట్స్ నాట్ క్లియర్ అనమాట. ఓకే, ఎందుకంటే మనకు ఏంటంటే త్వరగా షార్ట్ టర్మ్ ఉంటుంది. ఓకే, ఇట్ మే బి విత్డ్రాన్ బై ది కంపెనీస్, ఇట్ మే బి విత్డ్రాన్ బై ది ఇన్వెస్టర్స్ అట్ ఎనీ టైమ్. ఓకే, ఏ టైంలో మనకి ఏంటంటే ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు ఏంటంటే దే కెన్ విత్డ్రా అనమాట. ఓకే, దే కెన్ విత్డ్రా అట్ ఎనీ టైమ్. క్లియర్. బట్ ఇక్కడ వాట్ అబౌట్ ది FDI? ఓకే, FDI మీన్స్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. డైరెక్ట్లీ ది పర్సన్ ఫ్రమ్ ది ఫారెన్ కంట్రీ ఇన్వెస్ట్ ఇన్ అవర్ కంపెనీ అనమాట. కంపెనీలు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకు ఈ లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి అనమాట. లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ అంటే మన కంపెనీ క్లోజ్ అయిన వరకు అతని ఇన్వెస్ట్మెంట్ అలాగే ఉంటుంది. సో దీనివల్ల కంపెనీ డెవలప్ అవుతుంది. సో ఫైనల్గా ఏమవుతుందంటే మనకు కంట్రీ కూడా కొద్దిగా ఎకానమీలో అడ్వాంటేజ్ ఉంటుంది అనమాట. అర్థమవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ FDIకి FIIకి డిఫరెన్స్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఏ ఉందన్నమాట. ఈ కంపెనీ ఏ వచ్చేసి మనకు చాలా ప్రాఫిట్లో ఉందని చెప్పేసి, లేదంటే కొద్దిగా పూర్గా ఉందనుకోండి. అప్పుడు ఏంటంటే మనకు ఫారెన్ నుంచి అంటే అమెరికా కావచ్చు, జపాన్ కావచ్చు, కొంతమంది బిజినెస్ హోల్డర్స్ అనే వాళ్ళు ఏం చేస్తారంటే మాకు ఈ కంపెనీలో కొద్దిగా వాటి హోల్డర్స్ షేర్ కావాలని చెప్పేసి మనకు, అలాగే ఈ కంపెనీని ఇన్వెస్ట్ చేస్తామని చెప్పేసి కొంతమంది వచ్చారనుకోండి. ఇలా ఇన్వెస్ట్ చేశారనుకోండి, అంటే ఈక్విటీ షేర్స్లో ఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి. అప్పుడు ఏమవుతుందంటే ఈ కంపెనీ కొద్దిగా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ వస్తుంది. సో ఈ కంపెనీ కొద్దిగా మంచిగా వర్క్ చేస్తుంది. సో దానివల్ల ఏమవుతుందంటే కంపెనీ కొద్దిగా మంచిగా రన్ అయ్యి మంచిగా ప్రాఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. తర్వాత వచ్చే ప్రాఫిట్లోంచి వీళ్ళకి కొద్దిగా అమౌంట్ వెళ్తుంది ఖచ్చితంగా, ఆఫ్ కోర్స్. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ చేశారు కాబట్టి షేర్ వెళ్తుంది. బట్ వీళ్ళ అమౌంట్ విత్డ్రా చేయరనమాట. బట్ రికార్డింగ్ ది FII. ఓకే, FII అనుకోండి. ఈ FII ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏ అయిన పర్సన్ ఉన్నాడు, అంటే అమెరికా నుంచి ఒక పర్సన్ ఉన్నాడు. ఓకే, ఇండియన్ షేర్ హోల్డర్, అంటే షేర్ మార్కెట్లో మనకు ఇన్వెస్ట్మెంట్ చేశారనమాట. ఓకే, ఒకవేళ అతనికి వాటి షేర్ వాల్యూ పెరిగింది అనుకోండి. ఓకే, అతనికి ప్రాఫిట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అతను 10,000కి పర్చేస్ చేశారనమాట. 10,000 పర్చేస్ చేసింది, అది వాల్యూ వచ్చేసి మనకు 20,000 అయింది అనుకోండి. 2 డేస్కి, 3 డేస్కి 20,000 అయింది. అది ఆ వేళ 20,000 అయినప్పుడు ఏం చేస్తానంటే వాట్ వి కాల్, అతను వెంటనే విత్డ్రా చేస్తాడు అనమాట. ఓకే, వెంటనే ఆ ఇన్వెస్ట్మెంట్ విత్డ్రా చేసుకొని అతని అమౌంట్ అతను క్యాష్ చేసుకుంటాడు. ఓకే, దీనివల్ల ఏమవుతుందంటే వితిన్ 2 డేస్, 3 డేస్, వితిన్ ఏ డే ఆఫ్ కోర్స్, వితిన్ హవర్ ఆఫ్ కోర్స్, మనకి ఏమవుతుందంటే అతను చేసిన ఇన్వెస్ట్మెంట్ మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతుంది అనమాట. ఇలా ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మన కంట్రీకి ఎలాంటి బెనిఫిట్స్ అనేవి ఉండవు. ఓకే, అర్థమవుతుందా? అంటే మనకు FI అంటే ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ వలన మన కంట్రీకి ఎలాంటి బెనిఫిట్స్ అనేవి ఉండవు అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే అతనికి ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. బట్ ఇక్కడ మనకు ఈ FDI అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి కదా, ఈ FDIస్ వల్ల ఏంటంటే మన కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ అలాగే ఉంటుంది. కంపెనీస్ డెవలప్ అవుతాయి. సో దీనివల్ల ఫైనల్గా ఏమవుతుందంటే మనకు ఖచ్చితంగా కంపెనీ ఎకానమీ కొద్దిగా అడ్వాంటేజ్ ఉండే ఛాన్స్ ఉందన్నమాట. అర్థమవుతుందా? సో ఇక్కడ మన ఆథర్ అదే మనకు చెప్తున్నాను అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ప్రజెంట్ చెప్తున్న ఆర్టికల్. అంటే FDIs మంచిదే కానీ, బట్ ఈ లాంగ్ టర్మ్ FDIs మనకి చాలా మంచిగా ఉంటాయి. షార్ట్ టర్మ్ లైక్ FIIs కానీ, అంటే ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి కానీ మనకి ఏమవుతుందంటే మనకు కంపెనీకి అంత ఎక్కువ పాజిటివ్ ఇంపాక్ట్ చూపించదు, బట్ నెగిటివ్ ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఇక్కడ అదే చెప్తున్నాను అనమాట. మన ఇన్ఫ్లోస్ చాలా ఎక్కువ అవుతున్నాయి, అది మంచిదే. బట్ ఇక్కడ FIIs అని చాలా ఎక్కువ ఉన్నాయని చెప్తున్నాను అనమాట. ఓకేనా, అదే మనకి ఆథర్ చెప్తున్నారు అనమాట. సెలబ్రేషన్ టైం కాదు ఇది, మనకు కొద్దిగా చేంజెస్ తీసుకురావాలని చెప్పి చెప్తున్నారు అనమాట. ఓకే, దీస్ ఆర్ ది వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ దట్ కవర్ ఇన్ ప్రజెంట్ న్యూస్ పేపర్ అనమాట. న్యూస్ పేపర్లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవి. టుమారో ఇంకొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ డిస్కస్ చేస్తాం. అలాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ షేర్ అవర్ వీడియోస్. Keep supporting us. We'll make a lot of videos like this. Thank you.